ఏ రహానే భాయ్ చూసావు కదా మా వాళ్ళు బౌలింగ్ బ్యాటింగ్ ఇవాళ ఆడకపోయినా మా హోమ్ గ్రౌండ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ అయితే ఓడించాం. పంజాబ్ సత్తా అంటే ఏంటో చూసారు కదా. సీజన్ పంజాబ్ ఒక లెక్క, శ్రేయస్ వచ్చాక పంజాబ్ ఇంకో లెక్క. అసలు ఇలా ఓడిపోతాం అనుకోలేదు. 112 ఈజీగా కూడా సిఎస్కే మీద కొట్టినట్టే మీ మీద కూడా సింపుల్ గా కొడేస్తాం, మ్యాచ్ గెలిచేస్తాం అనుకున్నా. అవును రహానే అన్న, మనం బాగా ఆడుతున్నాం కదా. 6 ఓవర్ 2 వికెట్ ఇంకేముంది, సింపుల్ గా గెలిచేస్తాం మ్యాచ్ అనుకున్నా. రఘువంశీ రివ్యూ అని తీసుకుంటే మ్యాచ్ ఇది ఇంకోలాగైతే ఉంది. కేకేఆర్ బ్యాటర్లు వరుస పెట్టి అవుట్ అయిపోయారు. నేను అవుట్ అయిపోయాను. రహానే బ్రో నేను వచ్చాక ఆశలు చిగురించాయి కలకత్తాకి. 2 6లు 4 కొట్టాను, అయినా కూడా మనం గెలలేకపోయాం. అయినా మనం మ్యాచ్ ఓడిపోవడానికి ఆ చాహల్ వేసిన స్కిల్ అయితే ఉంది. బంతి గింగిరాలు తిరిగింది, మ్యాచ్ ఇది తిప్పేశాడు. చాహల్ బ్రో అతడు కూడా పంజాబ్ కింగ్స్ కి ఇవాళ బౌలింగ్ నీకు ముందు మ్యాచ్ లేదో తేలాల్సిన ఈ మ్యాచ్ లో మన హోమ్ గ్రౌండ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ అయితే ఓడించావు. థ్యాంక్ యూ శ్రేయస్. వింటేజ్ చాహల్ అంటే ఏంటో చూసావు కదా. అమర్దీన్ బౌలింగ్ లెగ్ స్పిన్నర్ ఇక్కడ మార్కో జన్సన్ ఏమన్నా వేసావు బౌలింగ్, అదర్ కూడా బౌలింగ్ 3 వికెట్స్ తీసావు, ముఖ్యమైన వికెట్లు. థ్యాంక్ యూ శ్రేయస్. నువ్వు మరి బౌలింగ్ అయితే ఇచ్చావు కదా. మా మార్కో జన్సన్ అంటే ఏంటో చూపిస్తుంది ఎలా తీస్తున్నాను వికెట్లు. అది నుంచి పాపులర్ నాకు ఇవి బౌలింగ్. ఎస్ బ్రో నేను పెంచిన ఆమె ప్రెజర్. హర్షదీప్ సింగ్ సూపర్ వేసావు నువ్వు బౌలింగ్. ఈ పంజాబ్ కింగ్స్ దీప్ సింగ్ అంటే ఏంటో చూపించావు. పంజాబ్ కింగ్స్ సత్తా అంటే ఏంటో చూపించావు హోమ్ గ్రౌండ్ లో. బౌలింగ్ అయితే అదర్ కూడా ఎకానమీ కూడా సూపర్ ఉంది. శ్రేయస్ బ్రో ఇది మామూలు విక్టరీ కాదు, మనకి సంచలన విక్టరీ. ఐపీఎల్ చరిత్రను గుర్తుండిపోతుంది. కలకత్తా అంటే ఏంటో పంజాబ్ కింగ్స్ అద్భుతంగా ఆడేది. ధవనే శశాంక్ ఆదర్ కూడా ఇవాళ పంజాబ్ కింగ్స్ అంటే ఏంటో చూపించావు. బౌలర్లో సూపర్ హీరోలకి ఏమాత్రం తక్కువ కాదు. అంత లో స్కోర్ ని డిఫెండ్ చేసి అద్భుతంగా గెలిచి రహానే అన్న మనం బౌలింగ్ ఎంత బాగా చేసాం. 11 కట్టడి చేసాం అనుకున్నాం. మనం మ్యాచ్ గెలిచేస్తాం అనుకున్నాం. అంత తక్కువ స్కోర్ అయినా ఈ చాహల్ ఉండగా చూసారు కదా మీరు ఆడిపోయారు. తక్కువ స్కోర్ ని మేమే డిఫెండ్ చేసాం ఉంటే ఈ బౌలింగ్ కన్నా మా బౌలింగ్ ఎంత బాగుందో చూసుకో హర్షిత్. కదా కేకేఆర్ ఈ క్యాప్టెన్ శ్రేయస్ అయ్యార్ అంటే ఏంటో చూపించాను మీ మీద. నా ఓల్డ్ టీమ్ తయారు ఇంకేదో అయింది అయిపోయింది. కేకేఆర్ బాయ్స్ ఇంక మ్యాచ్ ఏదో అయిపోయింది. ఇంక మ్యాచ్ లో చేసిన మిస్టేక్స్ నెక్స్ట్ మ్యాచ్ లో చేయకూడదు. నెక్స్ట్ మ్యాచ్ రెడీ అయిపోయినా